అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన రా కదిలిరా సభకు టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో వైసీపీలో వణుకు మొదలైందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను గుర్తు చేసుకుంటున్న ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రా కదిలిరా బహిరంగ సభలకు భారీగా తరలివస్తున్నారని తెలిపారు. ఇదే ప్రాంతంలో వారు కిందట జరిగిన సీఎం జగన్ సభకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని జనాన్ని తరలించారని, కానీ టీడీపీ సభకు స్వచ్ఛందంగా తరలిరావడంతో పార్టీ బలోపేతానికి నిదర్శనమని కేశవ్ అన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇంత పెద్ద గ్రౌండ్ నింపి రోడ్ల మీదకి వెళ్లే స్థాయిలో సమావేశం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు క్షేత్రస్థాయిలో పనిచేయడం, ప్రజానీకం కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకానికి స్పందించి తరలిరావడం ఈ సమావేశం చూపించింది. ఈ సమావేశం ఇంత పెద్ద ఎత్తున విజయవంతమైంది అనంటే ప్రజలు గతంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అనేటువంటిది బేరీజు వేసుకునే అంత పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ వచ్చినటువంటి జనాభా తెలుగుదేశం పార్టీ మీద మా బాధ్యతను మరింత పెంచింది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీ మీద నమ్మకం ఉంది, మిమ్మల్ని గెలిపిస్తున్నాం అనే సందేశాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇంత పెద్ద సమావేశంలో చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని కలవాలనేటువంటి తాపత్రయం ప్రయత్నం చేశారు. కలవలేకపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దయచేసి పరిస్థితులను అర్థం చేసుకోండి. ఎన్నికల సమయంలో ఆయన కూడా నిమిషాలకి ప్రతి నిమిషము విలువైంది అనేటువంటిది శరవేగంతో పయనం చేయడంతో ఆయన కూడా అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోయారు. అంటే ఆర్గనైజ్ చేసినటువంటి నాయకులు వాళ్ళందరినీ కూడా రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రిగానే మనం అందరం కూడా ఆయన్ని కలుద్దాం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సభని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, విచ్చేసినటువంటి కృషి చేసినటువంటి జనసేన నాయకులకు, మరి క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి గ్రామ నాయకులకు, ఉరవకొండ నియోజకవర్గ ప్రజలకు